తారీఖు రాత్రి మిర్యాలగూడ రూరల్ పిఎస్ లిమిట్స్లో గణేష్ నగర్ నందు గల ఈ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి టెంపుల్ శివాలయంలో పంచలోహ విగ్రహాలు, తర్వాత దేవుడికి సంబంధించినటువంటి కొన్ని బంగారు ఆభరణాలు దొంగతనం చేయడం జరిగింది. దీనికి సంబంధించి మాకు లభించినటువంటి ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా 24 గంటల లోపు ఈ దొంగల్ని మేము పట్టుకొని వారి దగ్గర నుంచి స్వామివారికి సంబంధించినటువంటి ఈ వస్తువులన్నీ కూడా రికవరీ చేసుకోవడం జరిగింది. దీంట్లో 3 పంచలోహ విగ్రహాలు, శటగోపం, తర్వాత ఈ బంగారు పుస్తలు, ఇవన్నీ కూడా 24 అవర్స్లో ఈ నిందితుడు ఖమ్మం డిస్ట్రిక్ట్ సత్తుపల్లి ఏరియాకి సంబంధించినటువంటి ఇతని దగ్గర నుంచి మేము రికవరీ చేసుకోవడం జరిగింది. ఇతని పేరు బిలార్ద్ మంజిత్ సింగ్. ఇతను మిర్యాలగూడలో వాళ్ళ రిలేషన్స్ ఇంటికి వచ్చి ఆ రోజు రాత్రి ఒక టీవీఎస్ ఎక్సెల్ వెహికల్ మీద అక్కడికి వచ్చి గుళ్ళోకి ప్రవేశించి గర్భగుడి తాళాలు పలకొట్టి దొంగతనం చేయడం జరిగింది. సో దీంట్లో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒక స్పెషల్ టీం కాన్స్టిట్యూట్ చేసి తద్వారా ఇది పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా అదే రోజు అంతకు ముందు రోజున మిర్యాలగూడ ఇందిరమ్మ కాలనీలో ఒక ఇంట్లో దొంగతనంలో ఒక 2,80,000 రూపాయలు దొంగతనం జరిగింది. దానికి సంబంధించి 1,79,000 రూపాయలు కూడా దొంగ దగ్గర నుంచి రికవరీ చేసుకోవడం జరిగింది. ఇది కూడా సీసీ ఫుటేజ్ ద్వారా మాకు లభించినటువంటి సీసీ ఫుటేజ్ ద్వారా ఇది దొంగతనాలు 2 కూడా 24 అవర్స్ లోపే ఛేదించడం జరిగింది. అదేవిధంగా మిర్యాలగూడ పట్టణంలో దొంగతనాలకి అరికట్టేందుకు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా తర్వాత నైటు పెట్రోలింగు పెంచడం ద్వారా దొంగతనాలు అరికట్టడానికి కూడా అన్ని చర్యలు తీసుకుంటారు. ఈ దొంగతనాన్ని ఇంత తక్కువ వ్యవధిలో ఛేదించినటువంటి మిర్యాలగూడ 1 టౌన్ ఇన్స్పెక్టర్ గారు, రూరల్ సిఐ గారు, వాళ్ళ ఆధ్వర్యంలో ఈ దీంట్లో కష్టపడి పనిచేసినటువంటి మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ గారు, వారి సిబ్బంది అందరినీ కూడా జిల్లా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. దొంగతనానికి సంబంధించి ఈ పంచలోహ విగ్రహాలు, వాటితో పాటు ఆ శతగోపము, బంగారు పుస్తకంతో పాటుగా గత 3 నెలల క్రితం యాదగారిపల్లి శివాలయంలో జరిగినటువంటి దొంగతనానికి సంబంధించిన సొత్తు కూడా ఈ కేసులో స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో ఇతన్ని టెంపుల్ అఫెండర్గా గుర్తించడం, ఇతని మీద సొత్తుపల్లి ఖమ్మం ఏరియాలో ఉన్నటువంటి కేసుల వివరాలు సేకరించడం జరుగుతుంది. ఈరోజు తెల్లవారుజామునే ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. పోలీస్ కస్టడీ ద్వారా మిగతా విషయాలు ఇతని దగ్గర మేము అన్ని కూడా రాబడి అదే ఎందుకంటే వాళ్ళు సండే కాబట్టి రేపు కోర్టు ప్రొడ్యూస్ చేసి కస్టడీ తీసుకొని క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.